హాయ్ అండి, ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగలో భాగంగానైతే నేనైతే గారెలు అనేది అయితే అదే తెలంగాణ చెక్కలు అంటారు కదా, అవి అయితే చేస్తున్నానండి. మాకు మాత్రం బియ్యం పిండి కొంచెం ఇబ్బంది దొరకడం, అందుకోసం బియ్యం పిండి మాత్రం కొనుక్కొచ్చాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 40 రూపీస్, 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. 2 కేజీల కేజీ బియ్యం పిండికి కొంచెం పల్లీలు, శనగపప్పు నానబెట్టుకున్న 1 అవర్ ముందే నానబెట్టుకున్న శనగపప్పు అండ్ నువ్వులు, కొద్దిగా సాల్టు, నేను ముందే అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తగినంత సాల్ట్ కూడా మీరు చూసి తగినంత వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. నేను ముందే అల్లము పచ్చిమిర్చి ఓన్లీ, అంత ఏమి వేయను, ఎర్రకారం కూడా వేయను. తర్వాత ఉల్లికాడలు ఉంటాయి కదా, ఆనియన్స్ కాళ్ళు అంటారు కదా, అవి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు అయితే చుంచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. బటర్ అండి, కేజీకి ఒక బటర్ వేయండి, 100 గ్రామ్ బటర్ వేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేడి నీళ్ళతో కలుపుకోవాలి, చాలా వేడి నీళ్ళతో కలుపుకోవాలి. మసులుతుంటాయి కదా, ఆ వేడి నీళ్ళతో కలుపుకొని ఇలా ప్రెస్సింగ్ మిషన్ ఉంటాయి కదా, ప్రెస్సింగ్ మిషన్ తోటి చిన్న చిన్నగా ముద్దలు చేసుకుంటూ వేసుకోవాలి కదా. ఒక్కదాన్నే కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా చేసుకోవాలి, తప్పదు. హ్యాపీనెస్ ఉంటుంది కదా మనం చేసుకుంటే, మళ్ళీ బాగుంటాయి. ఇదిగోండి అన్నీ చేసేసుకున్నాను, కొద్దిగా వేసుకుంటా అన్నీ కాల్చుకుంటా అయితే చేసుకుంటున్నాను. నా గారెలు అయితే రెడీ అయ్యాయి. తెలంగాణ చెక్కలు సూపర్గా ఉన్నాయండి, నిజం చెప్పాలంటే ఏదో వీడియో కోసం అయితే కాదు, సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలానే చేసుకొని తినండి. ఓకే, నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.